హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ కావాలండి ఖచ్చితంగా. లవంగాలు, జాపత్రి, ఇది బిర్యానీ ఆకు, కొన్ని పచ్చిమిర్చి, సాజీరా, కారము, ఉప్పు, ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఇవి ఉంటే చాలు, చికెన్ కర్రీ ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడైనా నూరి పెట్టుకోవచ్చు, కొంచెం ముందే అయినా నూరి పెట్టుకోవచ్చు. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండి పెట్టేసుకోవాలి. మీరు ఐరన్ ఉంటే ఐరన్ది పెట్టుకోండి, స్టీల్ ఉంటే స్టీల్ది పెట్టుకోండి, అల్యూమినియం ఏదైనా పర్లేదండి. చికెన్ ఫ్రైకి మనం వాటర్ యాడ్ చేయకుండా చేస్తున్నాం ఈ చికెన్ ఫ్రై. ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి వేసేసాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై తర్వాత ఈ ఉల్లిపాయలు మాయమైపోతాయండి, కనిపించవు. అంత గ్రేవీ కూడా ఉండదండి ఫ్రై. ఇది మొత్తం పేస్ట్ లాగా అయిపోయి చికెన్కి పట్టేసుకుంటుంది ఆనియన్. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయేదాకా ఉంచాలండి, కాసేపు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందని ఎలా తెలుస్తుందంటే, అది మరీ మాడిపోకూడదండి, మరీ ఉండకూడదు. కొంచెం ప్యాన్కి అంటుకోవడం స్టార్ట్ అవుతుందంటే అది వేగిపోయినట్టు అర్థము, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. చాలామంది చికెన్లో వేగనీయరండి, వేగాలి, మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. మాడిపోయినా కూడా చేదు వాసన వస్తుందండి. జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేపుకోండి. ఇవి వేపుకున్న తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి చికెన్ని. సాల్ట్ వాటర్లో ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత లెమన్తో వాటర్తో కడిగి పెట్టుకోవాలి. నేను ఇదివరకు వీడియో చేశాను, చికెన్ వీడియో, అందులో చూడండి. క్లీనింగ్ ప్రాసెస్ డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాజీరా వేస్తున్నానండి. ఇందులో సాజీరా ముందుగా వేస్తే మాడిపోతుందండి, అందుకోసము. ఇప్పుడు పసుపు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి, ఆనియన్స్కి పసుపు పట్టేలాగా. ఇప్పుడు పసుపు పట్టించిన తర్వాత చికెన్ని వేసేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి కలపడమేనండి, ఓపిక ఉంటేనే ఈ చికెన్ ఫ్రై చేసుకోగలరు. ఇంత రుచికరమైన చికెన్ ఫ్రై మీరు ఎక్కడ తినుండరండి. ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు ఎలా ఉందో. మళ్ళీ వేరే మెథడ్లో ట్రై చేయలేరండి, అంత బాగుంటుంది. ఇంకా మంచిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పేస్టు పట్టించాలండి చికెన్కి. ఇదంతా కర్రీ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే చేయండి. సాల్ట్ ముందుగానే వేసుకోవాలండి. సాల్ట్ ముందుగా వేస్తేనే చికెన్ మంచిగా ఉంటుందండి, లాస్ట్లో వేస్తే చప్పగా అనిపిస్తుంది. దీనికి మ్యారినేషన్ అవసరం లేదండి. మ్యారినేషన్ ప్రాసెస్ చేసేది కర్రీ కోసం, ఇది ఫ్రై కోసం కదా, ఇలా చేస్తేనే బాగుంటుంది. ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే కారం మాడిపోతుందండి మనం ఇంతసేపు వేపితే. అందుకోసం మ్యారినేషన్ అవసరం లేదు ఈ చికెన్ ఫ్రైకి. ఇప్పుడు చూడండి, అది సాల్ట్ పట్టేదాకా కొంచెం వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి మెథడ్ ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇదే మెథడ్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచండి. అలా సిమ్లో పెట్టి ఉంచడం వల్ల వాటర్ అనేది వచ్చేస్తుందండి. నేను బయట నుంచి ఒక్క చుక్క వాటర్ పోయలేదు, చికెన్లోంచి వాటరే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ చికెన్ వాటరే చికెన్కి టేస్ట్ని ఇస్తుందండి. చికెన్ మెత్తగా దూదిలా ఉంటుందండి, చికెన్ అంత సాఫ్ట్ అయిపోతుంది ఈ వాటర్ వల్ల. మనం బయట నుంచి వాటర్ చేస్తే ఇలా ఉండదండి చికెన్ ముక్క. ఇప్పుడు
ఈ వాటర్ ఎగిరిపోయేదాకా ఉంచండి. కొంచెం ఎంతంటే ఒక 2-3 స్పూన్ల వాటర్ ఉంది అన్న టైంలో వేసేసుకోండి కారము. ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ కారాన్ని మంచిగా పట్టించండి చికెన్కి. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా వేసుకోండి. మా పిల్లలు లీవ్స్ ఉంటే తినరు, నేను అందుకోసం వేయనండి. చేసేదే వాళ్ళ కోసము, అందరికీ చూపించడం కోసం చేసినప్పుడు మళ్ళీ వేస్తానండి. ఇంకా పిల్లలు అడిగారని తీసుకొచ్చాము. ఇందులో ఇప్పుడు ఇదే టైంలో వేసుకోండి మీరు కొత్తిమీర పుదీనా వేసుకునేది ఉంటే. ఇప్పుడు నేను పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా, వాటిని ఈ టైంలోనే వేయాలి. ఇలా పైకి కిందికి కలుపుతూనే ఉండాలండి. కలపడం వల్ల అంటుకోదు, అడుగు పట్టదు చికెను. చికెన్లో వాటరే సరిపోతుందండి, బయట నుంచి ఒక చుక్క వాటర్ కూడా అవసరం లేదండి ఈ కర్రీకి. నేను ఎక్కడికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మా ఇంటికి వెళ్ళినా నన్నే వండమంటారండి కర్రీస్. నేను అంత టేస్టీగా చేస్తాను. ఒకసారి నా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను. ఈ టైంలో వేస్తేనే బాగుంటాయండి పచ్చిమిర్చి. స్టార్టింగ్లో వేస్తే కరిగిపోతాయి, ఈ టైంలో వేస్తే కొంచెం కనిపిస్తాయి, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉంది వాటర్ అంతే. ఈ టైంలో మనం మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం. మీరు వేసుకుంటే జీలకర్ర పొడి వేసుకోండి, మేము వేయము జీలకర్ర పొడి. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి వేస్తాము. డైజెషన్ కోసం కొందరు జీలకర్ర పొడి కూడా వాడుతుంటారు, వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే జీలకర్ర పొడి వేసుకోను. ఈ టైంలో మసాలాలు యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చికెన్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ మసాలా పట్టేదాకా ఒక 1 మినిట్ వేపుకుంటే టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అండి. మీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నాకు తెలుసండి, అంత బాగుంటుంది. ఒకసారి చికెన్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు చూడండి, ఒక పీస్ని నేను ఇలా అని చూస్తున్నాను. చూడండి చికెన్ అలా విడిపోవాలండి. చూడండి నారలుగా ఎలా ఉందో. ఇలా ఉంటే ప్రతి చిన్న పీస్కి మసాలా పట్టేసినట్టే అండి. ప్రతి పీస్ అలాగే వస్తుందండి, ఒక్కటే పీస్ కాదు, మొత్తం అలాగే వస్తుంది. ఇట్లా అడుగు పట్టినట్టు అనిపిస్తుంది కదా, ఏం కాదండి. మనం పైకి కిందికి అంటుంటే అడుగు అనేది ఉండదండి, మాడిపోదు అసలు. మంచిగా కలుపుతూ ఉండాలి. ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయినట్టేనండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఈ ఫ్రెండ్కి. ఎమ్మి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. ఇంకా మీరు కూడా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ చూడాలంటే క్రేజీ సంగీతని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.